హలో ఎవ్రీవన్, డైరెక్ట్లీ ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ వెయ్యి శుభములు కలుగు నీకు. మంచి చలిలో రాత్రి 2:30 అయిందండి. ఫారెస్ట్‌లో షూట్ చేస్తున్నాము. దోమలు మాత్రం మామూలుగా లేవు. అందరూ జాకెట్లు వేసుకొని జాగ్రత్తగా షూట్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం డైరెక్టర్ రెడీ అనగానే ఐ యామ్ రెడీ అంటూ వెళ్ళిపోవాల్సిందే. అండ్ డైరెక్టర్‌తో పాటు డీఓపీ వెనకాల ఎంతమంది టీమ్ కష్టపడుతున్నారు చూసారా? ఇక్కడ మషాల్స్ కనిపించాయా మీకు? ఈ మషాల్స్ అన్నీ కూడా ఎరెక్ట్ చేయడానికి చెన్నై నుంచి ఒక ప్రొఫెషనల్ టీమ్‌ని పిలవడం జరిగింది. అండ్ ఆ టీమ్‌తో పాటు నాతో యాక్ట్ చేస్తున్న కో యాక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే డీఓపీతో పాటు లైట్ మెన్ టీమ్, మేకప్ టీమ్, డైరెక్టర్‌తో పాటు చూస్తున్నారు కదా! అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, ఇలా ఒక పెద్ద సైన్యమే ఉందండి ఈ సీన్ వెనకాల. అసలు ఎంత చెప్పినా తక్కువే. చూసారా సెట్ ఎంత కలర్‌ఫుల్‌గా తయారు చేశారో. నిజంగా అక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళందరూ గూడా వచ్చి ఒక్కసారిగా దండం పెట్టేసుకుంటున్నారనమాట. అలాంటి వైబ్ ఇక్కడ కలుగుతుంది. సో, ఐయామ్ ష్యూర్ ఈ సీన్ గూడా మీకు బాగా నచ్చే ఉంటుంది. ఈ సీన్ ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను బీటీఎస్ పెడుతున్నాను. ఒకవేళ మీరు ఈ సీన్ కనుక లేదా మా సీరియల్ ఇంకా చూసుండకపోతే ప్లీజ్ ఈటీవీ విన్ యాప్‌లో వెళ్ళి 'వెయ్యి శుభములు కలుగు నీకు' అన్న సీరియల్ ఎపిసోడ్స్ చూడండి. ఐయామ్ ష్యూర్ యూ విల్ లైక్ ఆర్ సీరియల్ అండ్ ప్లీజ్ బ్లెస్ అస్ అండ్ షవర్ అస్ విత్ సమ్ లవ్. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత, 13 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాను. సో, ఇట్స్ ఈవెన్ మోర్ స్పెషల్ ఫర్ మీ. అండ్ వావ్! ఆ స్మోక్ చూసారా? ఎంత స్మోక్ వేసినా సరే మేము ఆర్టిస్టులందరూ అలర్ట్‌గా ఉండాలి. ఆ సీన్ కోసం కష్టపడాలి. అలా అని ఫిక్స్ అయిపోయామనమాట. సో, యాహ్! సో, నేను చెప్పినట్టు ఒకవేళ ఇప్పటి వరకు మీరు చూసుండకపోతే మా సీరియల్ తప్పకుండా చూడండి. అండ్ చూసి మీకు నా క్యారెక్టర్ ఎలా అనిపిచ్చిందో కమెంట్స్‌లో తెలియచేయండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నానన్న సాటిస్ఫాక్షన్ నాకు మాత్రం ఉందండి. సో, యాహ్! టాటా! బాయ్ బాయ్! అండ్ 'వెయ్యి శుభములు కలుగు మీకు.'